శ్రీష అవి మా 2 రొట్టెలు ఉంటే పెట్టు శ్రీష, ఫోటో దిగుదాం. చేసినావా? నీ కడుపు కాదు, మా కడుపుకి. 5 మినిట్స్ స్మెల్ వస్తుంది మొత్తం. చింతపండు సాలిడ్ ఉందా? చేతులు సాఫ్నే చేస్తున్నావు తిండికి. ఏంటిది? పీడ దినాలు ఇది పెట్టుకొని మన్మధుడు అని ఈ మధ్యతో గుర్తొస్తలేదు. మొన్న నేమ్ ప్రవాదాడు వచ్చినప్పుడు ఎన్ని నిమిషాల్లో చికెన్ చేసినావు? 15 minutes లో చికెన్ ఊకే వేస్తున్నా మమ్మల్ని ఈ బర్రె బిడ్డని. సైదాబా టక్ బై తెలియదా? సైదాబా టక్ బై అరే ఇట్లా వచ్చిందా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనతో అంతా మాసు. సో ఈ రోజు పండుగ కాబట్టి మేము ఈ లక్క కాడికి పోతున్నాం. మీ అక్క ఫోన్ చేసి రమ్మన్నా. సో ఈ రోజు ఉగాది, మా ముద్దుల తమ్ముడిని తీసుకొని రా అని చెప్పింది. ఏ అక్క? మీ శ్రీషక్క. ఆ పిడ దినాల కాడికి ఎందుకన్నా? మీకు తెలవాలి. వద్దు, జబర్దస్త్ పెట్టి అయితే పెట్టినాను. అయినా శ్రీషక్క కాడికి వద్దు. ఎందుకంటే ఎందుకు వద్దు అంటుండే, ఆ లక్క ఏం వండుతుంది అంటే, ఆ లక్క వండిన తిండి తింటే 3 రోజులు పైకన వేయండి అంటే అందుకోసం చెప్తున్నా ఎట్లా వండుతుందో చూసుకోర్రి. ఏం వండింది? చికెన్ కదా. 10 నిమిషాల్లో వండింది మొత్తం. రబ్బర్ కారం ఎక్కువ వేసేసిందంట. 3 రోజులు కంటిన్యూ వాష్రూమ్ పోయిందంటే అర్థం చేసుకోర్రి. ఈ రోజు మామిడికాయలో ఉగాది ఉగాది పచ్చడి చేస్తుందో నిజంగా టమాటా పచ్చడి చేస్తుందో పోయి చూద్దాం. సో దాడి వెనక చూద్దాం. ఆడ పోదాం పీడ దినాల కాడికి. A few moments later. సో శ్రీష వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. పీడ దినాల వాళ్ళ ఇంటికి పైకి పోయి చూద్దాం. దామమ్మా. అరే అవాజీరా, షాలు మర్యాద ఏం లేదా? పీడ దినాల్ ఏ శని ఎవరెవరు అంటున్నావు? సో గాయ్స్, మీరు గుర్తుపట్టలేనట్టు అప్పుడు బక్కగా ఉండే, ఇప్పుడు 80 ఫీట్లు పెరిగింది. చందా కోసం భర్త మీద చేతులే పట్టిన పీడ రాక్షసి. శ్రీష అవి మా 2 రొట్టెలు ఉంటే పెట్టు శ్రీష, ఫోటో దిగుదాం. చేసినావా? నీ కడుపు కాదు, మా కడుపుకి. మూతడిదాను. ఒక్క నిమిషం ఆగనా? 5 మినిట్స్ స్మెల్ వస్తుంది మొత్తం. చింతపండు సాలిడ్ ఉందా? చేతులు సాఫ్నే చేస్తున్నావు తిండికి. ఏంటిది? ఏంది పున్నమా? పూరన్నమా? మీ ఇంటికి గెస్ట్లు అనుకుంటున్నామా? పని మనుషులు అనుకుంటున్నావా? అరే కన్నదాలు తీసి మీ అక్క పెట్టరా. అది ఒక ఫోటో అక్క ఇది పెట్టుకొని అక్క పీడ దినాలు ఇది పెట్టుకొని మన్మధుడు అని అరే పెట్టుకో. తమిళ ఫోటోస్ మంచిగా. ఈ మధ్యతో గుర్తొస్తలేదు. చికెన్ ఉన్నప్పుడు 3 రోజులు పైకన పెట్టినట్టే. నిజం నేను అలా అవద్దాం అనుకుంటారు. నిజం చెప్పు. మొన్న నేమ్ ప్రవాదాడు వచ్చినప్పుడు ఎన్ని నిమిషాల్లో చికెన్ చేసినావు? 15 minutes లో చికెన్. మీ అందరికి చెప్పమ్మా. ఇంకేం నీకు ఫస్ట్ ఏది? మా తరఫు నుంచి చెప్తున్నామా? ఒకటి చెప్తున్నా. కారం వద్దు. శ్రీష మీ అందరికి హ్యాపీ ఉగాది. మీ అందరికి కాదు, వాళ్ళందరికి చెప్పు. ఊకే శ్రీష గురించి మంచి డైలాగ్ కొట్టరా. మొత్తం బేకార్ డైలాగ్ లో కొట్టు ఎంత మంచి. కింద మీద ఉప్పు మా శ్రీషక్క తూపం అన్న మీద ఉప్పు మా శ్రీషక్క మూర్ల కంపు. అటు ఇటు నంది శ్రీషక్క పంది. వేస్తున్నా మమ్మల్ని ఈ బర్రె బిడ్డని.
నీకు నవీనన్న మీద ప్రేమ ఉంటే కళ్ళద్దలు పెట్టుకొని ఆ, సరే, మన్మధుడా నీ పెట్టుకో. కళ్ళగన్నా పోనీ పెట్టుకో. నవీనన్న నీకు ఇజ్జత్ లేదు చూ ఇన్ని సంవత్సరాల నుంచి అది. అమ్మాయి ఎందుకు లేదే ఆ, పాట 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 ఆ, శ్రీశ మన్మధుడా దిస్ ఇస్ శ్రీశ మంచి ఏ బర్రె పెట్టుకో ఇక్కడ చూడు ఏమంటారు శ్రీశ మోడల్ అంటారా బాబు దోబిఘాట్ సిగ్నల్ కదా టాయ్ టాయ్ పాడుకో సైదావా టక్ బై తెలియదా సదాబాట్ అక్బాయి నవీనన్న గురించి ఒక మంచి పాట నవ్వకి నవ్వకు మన్మధుడా నీ కలగన్నా నాకు నవీను రాదు. ఏ పాట వస్తే ఆ పాట నాగరా నవీను నీ ప్రేమలో పన్నా నవ్వుతాక మనకు పాటలు రావు మరి ఏం చేయాలి కాదు ఇప్పుడు నా ముఖం మీద పోసా జల్దీ వాడు ఏ పాట ఏదైనా ఆగాగ్రా ఏదైనా ఒకటి వాడు అరే ఇట్లా వస్తుందా మరి పాట వాడు శిరీష పాడమంటే పాడక పాడు గజాల నేను బీటు కొడతా ఎదలలో ఏ వాడుతుందా వాడినిరా ఎదలలో నవ్వు ఎలుగే అందగాడు ఇతడంట मेरा दूध तुम्हें प्यार करते यू साली में दिल मेरा काट అంట పోయినోడు ఎదకులోతు ఎంతో చూసి వన్నెకాడు ఎవరంట నువ్వు మారాలి నువ్వు మారవుగా శ్రీష అందంగా బదులిస్తా నువ్వు అందంగా ఉన్నావు సుఖమై విరబోస్తున్నా పులకించి తెలిసిందా పోయినోడు సో బాయ్ మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్ చెప్పు శ్రీష బాయ్ అందరికి చెప్పు హలో గాయస్ హలో గాయ్స్ మా అందరి తరఫు నుంచి మా అందరి తరపు నుంచి హ్యాపీ హ్యాపీ ఇండిపెండెంట్ డే హ్యాపీ ఉగాది నీకు ఉందా కదా మాకు అద్భుతం ఫ్యాంటాస్టిక్